శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. అంటే మొత్తం మీద మీనరాశి వారికి ఈ ఫలితాలు చాలా అనుకూలంగా ఉండడం. మరి ఈ పరాభవనామ సంవత్సరానికి రాజు గురుగ్రహం అవటం వల్ల మరి మీనరాశి వారికి ఒక విధంగా ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, మంచి హోదా, గౌరవం, తన మాటకి విలువ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ సంవత్సర ఫలితాలు పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి రాశి అందే శనిగ్రహ సంచారం ఈ సంవత్సరం అంతా కూడా ఈ జన్మశని ప్రభావం వల్ల జాతకుడు చాలా మానసిక అశాంతికి గురి అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే అదృష్టం వస్తే విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా విదేశంలో చదువుకోవాలని మీ ఆలోచన నెరవేరుతూ ఉంటుంది, విదేశంలో ఉద్యోగం చేసే ఆలోచన నెరవేరుతుంది, అంటే కుటుంబానికి దూరంగా వెళ్ళే మీ ప్రయత్నం నెరవేరుతుంది. అంటే చంద్రుడు మీనరాశిలో ఉండగా మీరు ఇప్పుడు ఆ రాశి మీద చంద్రుడి మీద శని సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మీ మదర్కి ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ అనారోగ్యపరమైన సమస్యలు కానీ ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల పిల్లల మీద తగు శ్రద్ధ ఆమె పెట్టలేకపోతూ ఉంటారు. అయితే ఇది 3 విధాలుగా పనిచేస్తూ ఉంటుంది. బాల్యావస్థలో ఉన్న వాళ్ళకంటే ఫస్ట్ టైం ఎవరికైతే ఈ జన్మశని నడుస్తుందో ఈ 20, 22, 23 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి వాళ్ళ విద్య మీద ప్రభావం చూపుతుంది, వాళ్ళ మదర్ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది, గృహంలో మనశ్శాంతి ఉండదు, పిల్లవాడు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోతూ ఉంటాడు. అదే మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆర్థికపరమైన సమస్యలు, పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళకి ఉద్యోగాలు లేకపోవడం. అదే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు, బెడ్ రెడ్ అవ్వడం, పిల్లలు పట్టించుకోకపోవడం. ఈ విధంగా జాతకుడికి జన్మశని ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి జాతకుడు నిజాయితీగా క్రమశిక్షణతో సంపూర్ణంగా దైవం మీద భారం వేసినప్పుడు తను అన్ని సమస్యల నుంచి బయటపడతాడు. ఎటువంటి మనోవేదన చెందకుండా, జరిగిపోయి తలుచుకొని బాధపడకుండా ఎలా ప్రశాంతంగా ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు. లేని పక్షంలో ఏదో ఒక వేదన జాతకుడికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే గురుబలం జాతకుడికి రాశ్యాధిపతిగా గురువు చతుర్థ స్థాన సంచారం వల్ల మే 31 వరకు చతుర్థ స్థానంలో గురువు జాతకుడికి గృహ సౌఖ్యాన్ని కల్పిస్తాడు. కొత్త గృహం కొనాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంది. ఏదైనా ఇల్లు మారాలనే మీ ప్రయత్నం కూడా నెరవేరుతూ ఉంటుంది. దశమాన్ని గురువు వీక్షించడం వల్ల వర్క్లో ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా టైం టు టైం ఆ వృత్తిని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరి సహకారం లేకుండానే మీరు వృత్తిలో సక్సెస్ అది పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా ఎప్పటికన్నా జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో పంచమ స్థానంలో గురువు ఉచ్చస్థితిలోకి రావడం వల్ల జాతకుడు 100% మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. పిల్లల విషయంలో అభివృద్ధి కనబడుతుంటుంది. మీ మనసులో ఉన్న కోరికల్ని, ఆలోచనల్ని అమలు చేసే ప్రయత్నంలో చాలా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అంటే పంచమంలోకి వచ్చినటువంటి గురువు రాశిని వీక్షించడుతాడు 9వ దృష్టితో. అందుకని జాతకుడు నడవడికలో మార్పు రావడం జరుగుతుంది. బద్ధకం అది ఉంటే విడిచిపెట్టి చాలా క్రమశిక్షణతో మెలుగుతాడు. ఎక్కువ ఆధ్యాత్మిక ధర్మ కార్యక్రమాల్లో తన నిత్యకృత్యాలు ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. జాతకుడు నడవడికలో, ప్రవర్తనలో మార్పు రావడం జరుగుతుంది. చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంచుమించుగా మీకు లాభాన్ని వీక్షించడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు సక్సెస్ అవుతారు. పిల్లలు ఉద్యోగాలు రావడం వల్ల వాళ్ళకి ఆదాయం సమకూరుతుంది. ఆర్థిక పరంగా మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద జీవితంలో ఒక సెటిల్మెంట్ అయ్యే మార్గం కనబడుతూ ఉంటుంది. ఇదే గురువు మళ్ళా అక్టోబర్ 31 తర్వాత జనవరి 24 వరకు 6వ స్థాన సంచారం చాలా వరకు ఇది విజయ అవకాశాలు లభిస్తూ ఉంటాయి. అది కూడా సహజ పంచమ స్థానం కాబట్టి పిల్లలకి అభివృద్ధి కనబడుతుంటుంది. మీ మాటకి తిరుగుండదు, ఎక్కడికి వెళ్ళినా కూడా సక్సెస్ఫుల్గా సాధిస్తూ ఉంటారు. అయితే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. తిరిగి మళ్ళీ జనవరి 24న గురువు కర్కాటక రాశికి రావడంతో అక్కడ నుంచి ఉగాది దాకా చాలా విషయాలు అనుకూలత ఏర్పడుతుంది. ఎటొచ్చి మన మీనరాశి వారికి ఈ జన్మశని ప్రభావం ఈ మే 31 వరకు కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మే 31 వరకు ఎటువంటి ఇతర విషయాల్లో పాల్గొకుండా, ఎటువంటి మిత్రుల మాటలు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు నమ్మి మోసపోకుండా
ఒక క్రమశిక్షణతో వ్యవహరిస్తే సరిపోతుంది. ఇక రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల మీ అవసరానికి మీ యొక్క మిత్రులు సహాయపడకపోగా వారి యొక్క అవసరాలకి మిమ్మల్ని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏదో ఎక్కడికో వెళ్తూ ఉంటుంది, మిమ్మల్ని ఆసరాగా తీసుకొని మీ డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు కూడా ఏ అవసరం వచ్చినా వాళ్ళ మీద ఆధారపడడం, వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫ్రెండ్స్కి స్నేహితులకి దూరంగా పెట్టడం మంచిది. ఏ పని ఉన్నా సొంతంగా మీరే చేసుకోవాలి తప్ప ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఏదైనా మనకి గ్రహాలు ప్రతికూలంగా లేనప్పుడు ఆ గ్రహాల్ని సంతృప్తిపరచడానికి మనం సనాతనంగా ఆచరిస్తున్నటువంటిది నవరత్న ధారణ. అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం ఇవ్వడం, అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించుకోవడం కానీ వ్యక్తిగతంగా చదవడం కానీ జరుగుతూ ఉంటుంది. వీటిలో బాగా పనిచేసేది నవగ్రహ స్తోత్రాలు. అంటే మనకి జప కుసుమ సంకాసం అది ఉంటుంది కదా, అక్కడ నుంచి 9 అంటే చివరి కేతు వరకు కూడా 9 నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయడం వల్ల తొందరగా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పారాయణ చేసే విధానంలో సింపుల్ పద్ధతి, అంటే మా గురువుగారు చెప్పిన పద్ధతి ఏంటంటే, మనకి ఏదైనా ఒక గురుగ్రహం అనుకూలంగా లేదు, అప్పుడు ముందుగా నవగ్రహ స్తోత్రాలు 9 కూడా ఒకసారి చదవడం, ప్రత్యేక గురుగ్రహం యొక్క స్తోత్రాన్ని ఒక 41 సార్లు చదివి మళ్ళీ తిరిగి 9 నవగ్రహ స్తోత్రాలు చదవడం వల్ల మనకి ఆ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు రత్నధారణ అన్నది, అంటే చాలా వరకు ఒరిజినల్ రత్నాలు దొరకపోవడం వల్ల ఇబ్బంది తప్ప ఒరిజినల్ రత్నం అంటూ దొరికితే అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అది రవిగ్రహానికి కెంపు, చంద్రగ్రహానికి ముత్యం, కుజగ్రహానికి పగడం, బుధగ్రహానికి పచ్చ, గురుగ్రహానికి కనకపుష్యరాగం, శుక్రగ్రహానికి వజ్రం, శనిగ్రహానికి నీలం, రాహుకి గోమేధికం, కేతువుకి వైడూర్యం ధరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ఈ శుక్రుడి దగ్గర రాబోతులకి వజ్రం, అది ఎక్కువ 2-3 క్యారెట్ల పట్ట పెట్టవసరం లేదు, కేవలం ఒక 11 సెంట్లు లేదంటే 15 సెంట్లు సెట్ సరిపోతుంది. అదే మినిమం మిగతా ఈ కెంపు కానీ పచ్చ కానీ కనకపుష్పం కానీ 1 క్యారెట్ ఉంటే 99% సరిపోతుంది. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి పెద్దది ధరించాలని, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి చిన్నది ధరించాలన్నటువంటి భేదం అన్నది అది వ్యాపార ధోరణ అవుతుంది తప్ప మామూలుగా అయితే కాదు. నిరభ్యంతరంగా ఎటువంటి ఫేక్ కాకుండా మంచిది 1 క్యారెట్ ధరించినా అది 100% మీకు ఫలితం లభిస్తుంది. అయితే కేవలం రత్నధారణ ఒకటే కాకుండా రెగ్యులర్గా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేస్తూ ఏ గ్రహానికి సంబంధించినటువంటి కొన్ని ఈ ఆహార పదార్థాలు ఉంటాయి, అవి గోవుకి పెట్టడం వల్ల కూడా మీకు ఆ గ్రహశాంతి రావుతూ ఉంటుంది. మరి ఆరోగ్యం బాగలేదు, ఉద్యోగం రావటం లేదు అన్నప్పుడు గోవుకి, అంటే గోశాలలో ఆవుకి నానబెట్టినటువంటి గోధుమలు 1 కిలో పావు ఆవుకు పెట్టడం వల్ల మరి ఆరోగ్యం బాగుపడుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ విధంగా ఈ ఆవుకి ఆహారంగా పెట్టడం, ఈ విధంగా అనేక రకాల పరిహారాలు ఉంటాయి. చాలా ఈజీగా ధనం ఇబ్బంది ఉంది, ఆర్థిక పరంగా బాగా చిరిగిపోయాం, ఏ దారి కనబట్టలేదు అనుకున్న వాళ్ళు ఒక కొద్దిపాటి చిన్న రెమెడీ చేసి చూడండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏదంటే ఒక 100 గ్రాములు గోధుమ నూక, అందులో ఒక 100 గ్రాములు పంచదార కలిపి, ఒక 100 గ్రాములు నెయ్యి, ఈ 3 కలిపి చక్కగా ఒక ఉండలాగా లడ్డులాగా పౌడర్లా చేసి ఆ పౌడర్ని చీమలు ఉన్న ప్రదేశంలో, ఏ చీమలు ఉన్నా పర్లేదు, ఆ చీమలు ఉన్న ప్రదేశంలో మంగళవారం రోజు ఆ చీమలకు ఆహారంగా వేయడం వల్ల, ఈ విధంగా మీరు ఒక 8 వారాలు చేయడం వల్ల ఎంత గొప్ప ఆర్థిక సమస్య అయినా 100కి 100 రూపాయలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇందులో నమ్మకం అన్నది వెరీ ఇంపార్టెంటు. మీరు ఎంత నమ్మకంతో పరిహారం చేస్తే అది అంత బాగా పనిచేస్తుంది. నమ్మకం లేకుండా మీరు ఎంత గొప్ప ప్రయత్నం చేసినా అది వేస్ట్గానే మిగిలిపోతుంది. స్వస్తి.